హాయ్ అండి. ఈరోజు మనం షిరిడీ క్షేత్రంలో ఉన్నామండి. ఇది కేవలం ఒక క్షేత్రం మాత్రమే కాదండి, కోట్లాది మంది భక్తుల నమ్మకం అండి. ఇదే పవిత్రమైన షిరిడీ సాయిబాబా టెంపుల్ అండి. చూడండి, ఎంట్రన్స్లో అడుగు పెట్టగానే ఓం సాయిరామ్ నామస్మరణ మనసును తాకుతుందండి. దర్శన కోసం క్యూలో నిలబడిన అలసట అనేది ఉండదండి. ఎందుకంటే మన మనసులో ఒక ఆశ అనేది ఉంటుంది కదండి, బాబా దర్శనం కోసం. సమాధి ముందు నిలబడిన ఆ క్షణం మాటల్లో చెప్పలేని అనుభూతి అండి. తెల్లని రాయితో ఉన్న బాబా విగ్రహం ఎంతో దివ్యంగా కనిపిస్తుందండి. సబ్కా మాలిక్ ఏక్ అనే బాబాగారి సందేశం మాత్రమే మనకు గుర్తొస్తుందండి. చూడండి, ఇక్కడ పల్లకీ సేవ జరుగుతుంది. ఇది ఒక పల్లకీ సేవ, ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగేటటువంటి ఒక పండగ అండి. ఇక్కడ అందంగా అలంకరించిన పల్లకిలో బాబా ఫోటో, పాదుకలు, భజనలు, డోలు, తాళాలు, ఓం సాయిరాం నినాదాలతో మొత్తం షిరిడీ మోగిపోతుందండి. ద్వారకామాయి నుండి చావడి వరకు పల్లకి తీసుకువెళ్తారండి. ఇక్కడ చూడండి, నేను, మా వారు, మా అబ్బాయి, నేను కూడా ఆ పల్లకి మోసే భాగ్యం నాకు దొరికిందండి ఆ రోజు, బాబాగారి అనుగ్రహం వలన. ద్వారకామాయి నుండి చావడి వరకు పల్లకి తీసుకువెళ్తారండి. ఇది బాబా జీవించిన కాలాన్ని గుర్తు చేసే పవిత్ర సంప్రదాయం అండి. ఇక్కడ అందరూ ప్రార్థన చేసి బాబా మా కుటుంబాన్ని కాపాడండి అని ఒక ప్రార్థన అంటూ చేస్తారండి. చూడండి, మీరు కూడాను. మేము ఇక్కడ మా పూజ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేమందరం ఇక్కడ ఫొటోస్ అవి దిగామండి. షిరిడి ఒక ప్రయాణం కాదండి, ఇది ఒక అనుభూతి అండి, ఒక విశ్వాసం, ఒక ఆశ, బాబా మీద ఒక నమ్మకం అండి. ఎంతైనా ఓం సాయిరామ్ అండి. మీకు మా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.